హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మనము కిచెన్లో వాడే టవల్స్ ఎంతో మురిగ్గా ఉంటాయి కదా, వాటిల్ని ఎలా ఈజీగా క్లీన్ చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని ఒక 2 టీ స్పూన్ల ఇడ్లీ సోడా, అలాగే 2 టీ స్పూన్ల లిక్విడ్ డిటర్జెంట్ కానీ లేదా సర్ఫ్ కానీ వేసుకోవాలండి. ఆ తర్వాత బాగా కాచిన వాటర్ వేసుకోవాలి. నేను సపరేట్గా వేడి నీళ్ళు కాంచుకొని దీంట్లో వేస్తున్నాను. ఇవి రెండు బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇలా మనము ఎంత మురికిగా ఉన్న టవల్స్నైనా ఇలా బాగా మునిగేటట్లు పెట్టాలి. బాగా వేడిగా ఉంటాయి కదా వాటరు, స్పూన్తో అట్లా ఏదైనా గరిటతో కానీ అట్లా లోపలికి నొక్కి పెట్టినామంటే సరిపోతుంది. అవి బాగా మునిగేటట్లు చూసుకోవాలి. మనం ఇలా పెడుతూ ఉంటేనే మురికంతా కూడా బయటకు వస్తుందండి. కొద్దిసేపటి తర్వాత నేను చూపిస్తాను ఎంత మురికి వాటర్ లేక వచ్చేస్తుందో గమనిస్తారు మీరే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పటికే కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేయాలి. ఇవి చల్లారే వరకు అలా పెట్టి ఆ తర్వాత మనము మామూలు వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా ఇంకా నీళ్ళు వేడిగానే ఉన్నాయి, పొగలు వస్తున్నాయి, గమనించారు కదా. ఇక్కడ చూడండి, వాటర్ అంతా ఎంత దట్టిగా అయిపోయాయో, నల్లగా వచ్చేసాయి కదా, మురికంతా దాంట్లోకి వచ్చేసింది. మనం మళ్ళా సోప్ కానీ లేదా బ్రష్ కానీ యూజ్ చేయకుండానే ఎంతో నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఈ పద్ధతిలో ఎంతో ఈజీగా మనము టవల్స్ని క్లీన్ చేసుకోవచ్చు. వారానికి ఒకసారైనా ఇలా క్లీన్ చేయడం వల్ల కిచెన్ అనేది మనకు నీట్గా ఉంటుంది. ముఖ్యంగా వంట చేస్తూ ఉంటాం కదా, అవే టవల్స్ పట్టుకొని మనము గిన్నెలు దించుతూ ఉంటాం, చేతులు తుడుచుకుంటూ ఉంటాము. మిగిలిన ప్లేస్ కంటే కూడా వంట రూమ్లోనే ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంది ఈ టవల్స్ ద్వారానే. కాబట్టి చక్కగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ అంతా పిండేసి మామూలు ప్లెయిన్ వాటర్లో నేను 4-5 సార్లు జాడిస్తున్నానండి. ఎందుకంటే ఆ సర్ఫ్ మనము వేసిన ఇడ్లీ సోడా ఉంటుంది కదా, అదంతా క్లీన్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఎంతో ఈజీ అండి. మామూలుగా మనము సోప్ వేసి బ్రష్ వేసి ఉతికినా కూడా ఇంత క్లీన్ అవ్వవు, ఇంకా కొద్దిగా జిడ్డుగా ఉంటాయి. అదేవిధంగా వాసన కూడా ఒక ముక్క వాసన అంటారు కదా, ఆ విధంగా వస్తూ ఉంటుంది, నూనె వాసనలాగా. ఈ పద్ధతిలో వాష్ చేసామంటే చాలా నీట్గా మనకు కిచెన్ టవల్స్ అనేది క్లీన్ అయిపోతాయి. 4-5 సార్లు అయితే మాత్రం ఇలా వాటర్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి. 4-5 సార్లు బాగా జాడించిన తర్వాత మనకు ఎండ ఉంటే ఎండలో వేస్తే చాలా బెస్ట్ అండి. బాగా ఎండినప్పుడు మాత్రం బాగా మంచి స్మెల్ అనేది ఉంటాయి ఈ క్లాస్ అంతా కూడాను. ఎండ మనకు అవైలబిలిటీ లేకపోతే ఎక్కడైతే మనం బట్టలు ఆరేస్తామో అక్కడ నీట్గా ఆరేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ టవల్ చూస్తారు కదా, చాలా నల్లగా అయిపోయింది, ఎంత క్లీన్ అయిపోయిందో. ఇదైతే చాలా నీట్గా వచ్చేసింది. 2 కూడా చాలా నీట్గా వచ్చాయి, ఎక్కడ నూనె మరకలు కానీ జిడ్డు కానీ లేదు. ఆరిన తర్వాత గమనించినప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఎలాంటి జిడ్డు లేకుండా ఉన్నాయండి. ఇదే విధంగా ఇప్పుడు ఇదే పద్ధతిలో ఇంకొక టిప్ చూపిస్తాను. ఇదే వాటర్ యూజ్ చేసి మన ఇంట్లో ముఖ్యంగా షింకులు, వాష్ బేసిన్లు బ్లాక్ అవుతూ ఉంటాయి. మనం అక్కడే గిన్నెలు కడుగుతూ ఉంటాము, చాలా జిడ్డు అంతా కూడా లోపలికి వెళ్ళి బ్లాక్ అవుతూ ఉంటాయి కదా పైప్స్. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు ఇంకొక టిప్ కూడా చూపిస్తున్నానండి. 1 లీటర్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసిన వాటర్లో ఒక 2 టీ స్పూన్ల ఇడ్లీ సోడా, 2 టీ స్పూన్ల సర్ఫ్ వేసి చక్కగా బాగా కలుపుకోవాలి. మనము సర్ఫ్ అయినా వేసుకోవచ్చు, లిక్విడ్ సోప్ అయినా మనము వేసి 2 బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. వాటర్ అయితే బాగా రోల్ బాయిలింగ్ అవ్వాలి. ఈ విధంగా ఇవి 2 వేసిన తర్వాత చక్కగా బాగా కలిపి వీటిల్ని షింక్లో కానీ వాష్ బేసిన్లో కానీ వేసేసామంటే లోపలుండే జిడ్డు, మురికి అంతా పోయి పైపులు బ్లాక్ అవ్వకుండా చక్కగా మంచి వాసనతో ఎప్పుడు కూడా మన షింక్ కానీ వాష్ బేసిన్ కానీ ఉంటాయి. మా ఇల్లు అయితే 18 ఇయర్స్ పైన అయింది, ఇంతవరకు అయితే పైప్స్ అయితే బ్లాక్ అవ్వలేదు. ఎప్పటికప్పుడు నేను క్లీన్గా ఉంచుకుంటాను షింక్ని.
ఈ విధంగా చేయలేకపోయినా వారానికి ఒకరోజు 1 లీటర్ వాటరు బాగా కాచి ఇలా పోసేసి ఆ తర్వాత చల్లటి వాటర్ వేసేసామంటే కూడా మనము ఈ జిడ్డు అంతా పట్టిన గిన్నెలు కడుగుతూ ఉంటాం కదా, ఆ మురికంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది. బొద్దింకలు, పురుగులు అవి రాకుండా ఉంటాయి. అదేవిధంగా చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండాలంటే నాఫ్థలిన్ బాల్స్ కూడా షింక్లో వేసేసి పెట్టామంటే మంచి వాసన వస్తూ ఉంటుంది. అదేవిధంగా పురుగులు కూడా రాకుండా ఉంటాయండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని మనము టైల్స్ పైన కూడా వేసి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. మురికి జిడ్డు అంతా పోయి టైల్స్ కూడా చాలా నీట్గా బాగా వస్తాయి. నేనైతే ఆ క్లిప్పు తీయలేకపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా మీకు వీడియో రూపంలో అందిస్తానండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.